గత 2-3 రోజులుగా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఐటీ రైట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం నిర్మాతలు, దర్శకులపైన మాత్రమే ఆదాయపు పన్ను వారు ఫోకస్ చేశారు. వీరితో పాటు కొంతమంది నిర్మాతలకు ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సర్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. మొత్తంగా 55 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఒకేసారి ఆదాయపు పన్ను వారు అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లోనే 3 రోజుల నుంచి అధికారులు బయటకి రాకుండా సోదాలు చేస్తున్నారు. ఈ అధికారులు ఎంత సీరియస్ గా ఈ రైడ్స్ చేస్తున్నారో అందరూ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రాబోయే మరో 3 రోజుల్లో ఐటీ అధికారులు మన టాలీవుడ్ అగ్ర హీరోల ఇండ్లపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని తాజాగా పలు వార్తలు బయటకు వస్తున్నాయి. అధికారులు దాడి చేసే స్టార్ హీరోలు ఎవరంటే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్, పాపులారిటీ తెచ్చుకుని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో టాలీవుడ్ నుంచి వచ్చిన హీరోలే ముందు వరుసలో ఉన్నారు. పైన చెప్పిన 3 హీరోల సినిమాలు రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకుని మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా వచ్చిన విజయాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ లాభాల్లో వాటాలు తీసుకుని ఒక్కో సినిమాకు ఆయన 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నాడట. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే సినిమాలకు కూడా 100 కోట్లలో అడ్వాన్స్ అందుకున్నారు. కేవలం హోమబుల్ సంస్థలోనే 3 సినిమాలు చేసేందుకు గాను ప్రభాస్ 350 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు వీటికి సంబంధించిన సమాచారం మొత్తం ఐటీ అధికారుల వద్ద ఉండటంతో ఆయన ఇంటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరపబోతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. రీసెంట్ గానే పుష్ప నిర్మాతల ఇంటిపై, దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 531 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారట. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రెమ్యునరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు అందుకుంటున్నాడు కాబట్టి ఆయనపై కూడా ఈ దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక చివరగా ఎన్టీఆర్ పై కూడా ఈ దాడులు జరిగే అవకాశాలున్నాయట. దేవరా సినిమాకి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాత. ఈ సినిమాకి కూడా ఎన్టీఆర్ లాభాల్లో వాటాలు తీసుకున్నాడు. అందుకే ఐటీ అధికారులు ఈ 3 ఇంటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరో 2-3 రోజులు ఆగాల్సిందే.